పుట్టుకతోనే సంపదను ఆకర్షిస్తారు. ఈ తేదీలో జన్మించిన వారికి సాక్షాత్తు లక్ష్మీదేవి కటాక్షం, జ్యోతిష్యశాస్త్రం మాదిరిగానే సంఖ్యాశాస్త్రం కూడా ప్రజల జీవితంపై ప్రభావం చూపుతుందని చాలామంది నమ్ముతారు. సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ అనేది వ్యక్తుల జీవితాలపై సంఖ్యలు చూపించే ప్రభావాన్ని అధ్యయనం చేస్తుంది. పుట్టిన తేదీ ఆధారంగా ఒక వ్యక్తి లక్షణాలు, సామర్థ్యాలు, ధోరణుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. న్యూమరాలజీ ఆరోగ్యం, సంపద గురించి కూడా చాలా విషయాలను తెలియజేస్తుంది. న్యూమరాలజిస్టుల ప్రకారం నిర్దిష్ట తేదీల్లో పుట్టిన కొంతమంది వ్యక్తులు సంపదను ఆకర్షించే లక్షణాలతో జన్మిస్తారు. ఆర్థిక విషయాల్లో మంచి నిర్ణయాలు కూడా తీసుకోగలరు. నెలతో సంబంధం లేకుండా ఈ తేదీల్లో జన్మించిన వారు డబ్బు బాగా సంపాదిస్తారు. మరి సహజంగా సంపద, విజయాన్ని ఆకర్షించే సామర్థ్యం ఉన్న ఆ వ్యక్తులు వారెవరో చూద్దాం. 13వ తేదీన జన్మించిన వ్యక్తులు, వీరికి అద్భుతమైన ఆర్థిక విశ్లేషణ నైపుణ్యాలు ఉంటాయి. 13వ సంఖ్య ఇండిపెండెంట్ నంబర్ 1, ప్రాక్టికల్ నంబర్ 3 లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కలయిక కారణంగా వీరు ఆర్థిక అంశాలను చక్కగా విశ్లేషించగలరు, సరైన నిర్ణయాలు తీసుకోగలరు. 4వ తేదీన జన్మించిన వ్యక్తులు తరచుగా ఆర్థిక తెలివితేటలను ప్రదర్శిస్తారు. 4వ సంఖ్య వాస్తవికత, కష్టపడి పనిచేయడం, సున్నితమైన ప్రణాళికతో సంబంధం కలిగి ఉంటుంది. వీరు బడ్జెటింగ్, సేవింగ్, డబ్బును సమర్థవంతంగా నిర్వహించడంలో రాణిస్తారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి ఖచ్చితమైన ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తారు. డబ్బు విషయానికి వస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. 8వ తేదీ, ఈ తేదీన జన్మించిన వ్యక్తులు సహజంగా సంపద వైపు ఆకర్షితులవుతారు. 8వ సంఖ్య సంపద, విజయం, ఆర్థిక నైపుణ్యంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ వ్యక్తులకు డబ్బు గురించి మంచి అవగాహన ఉంటుంది. దీర్ఘకాలిక ఆర్థిక విజయం సాధించడానికి వనరులను ఎలా ఉపయోగించాలో వీరికి బాగా తెలుసు. 17వ తేదీ, నెలలో 17వ తేదీన పుట్టినవారు ఆర్థిక విషయాల్లో వ్యూహాత్మకంగా ఆలోచిస్తారు. 17వ సంఖ్య లోతైన ఆలోచన కలిగిన 7వ సంఖ్య, జ్ఞానానికి, సంపదకు సంబంధించిన 8వ సంఖ్య శక్తిని కలిగి ఉంటుంది. ఈ కలయిక వీరికి దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాలను రూపొందించడం, వారి ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.